మునిగిపోతుంది. పడవ మునిగిపోయి 2 ప్రాణాలు గాలే కలుస్తాయి. ఐ లవ్ చెప్పలేదా? ఒప్పుకోకపోతే 5 నిమిషాల్లో నేను దుంకేస్తాను, తర్వాత నువ్వు దుంకేని. ఏం చెప్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడుకోండి. వద్దొద్దులే మాట్లాడు వద్దొద్దులే మాట్లాడు. ప్రకృతిలో నేను మావాడు వస్తాడు, కారులో దిగినాడు, వస్తాడు. ప్రకృతిలో ఫుల్ ఎంజాయ్. ఏం తెలుసా వచ్చేస్తాను మళ్ళా ఆ బంధువులకి వీడియో పంపిస్తాను రా. బోటింగ్ నమ్మ ఎట్లుంటుందో చూపిస్తా. లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఊరికే కూర్చోవడం కదరా. అదే ఎవరున్నారని ఎవరు మనుషులే ఏనందా అనుకున్నట్లే ఉంది కదా. రా ఎవరు పెద్ద పెద్ద టైటానిక్ షిప్పుల దోల్లోనే, ఇది అల్లాటప్ప. నువ్వు రా, నువ్వు బయట చూసుకో. ఎవరు వచ్చినా అద్దో అట్లా పంపించేసి. నువ్వు మళ్ళీ మొహమాటం పడద్దు. నువ్వు మనసుని రాయి చేసుకో. నువ్వు ఏం జరుగుతున్నా కూడా పెద్ద పట్టించుకోవద్దు. ఎందుకంటే వీడు నేను పర్సనల్గా ఎంజాయ్ చేయాలనే విషయం ఇది. ఓకేనా? బయట ప్రపంచంతో మనకు సంబంధం లేదు. బయట ప్రపంచానికి రియాక్ట్ కాదు. మా గురించి కూడా ఎవరు రియాక్ట్ కాదు. ఎంజాయ్మెంట్ లో డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఫోన్ వచ్చింది, వాళ్ళు వచ్చిన బస్ లో పిలిచద్దు. అంతా చూడు, మొత్తం అయిపోయిన తర్వాత నేనే బయటకు వస్తా. నువ్వు ఎంతమంది వచ్చినారు అనేది కూడా పట్టించుకోవద్దు. నువ్వు అక్కడ కదా, నా వద్ద ఆ అబ్బాయి కూడా వస్తాడు. రామ్మా, బోటు పిల్లడు వద్దా? నువ్వు వస్తావు, ఇప్పుడు వస్తావు, తర్వాతనే రా. నువ్వేమైనా భయపడతానా వచ్చేకి? నువ్వు రాపా, నువ్వు పడవతను నువ్వు బయట నుంచి తీసుకో. ఇదంటే ఇది నువ్వు వద్దు. పడవ నువ్వు తోలే విధానం వేరు, నేను తోలే విధానం వేరు. పర్సనల్ అయిపోద్ది అంటాను. నీకు టైటానిక్ మునిగిపోయినది ఎవరి వల్ల? కెప్టెన్ వల్ల. ఎవరైతే తోలుతారో వాళ్ళ వల్లే ప్రమాదం. దా అడుగు పెట్టు, రా. ఓకే, ఇప్పుడు ఏం తాడు పట్టుకొని ఇంకేది పోతాడు అంతే. ఇంకా చాలే, ఇక్కడ ఫుల్ లోతుంటుంది. ఓకే మమత, చూడండి ఏం చేయట్లేదు. నువ్వు ఏదో పిలుచుకొచ్చింది, నీ ఇష్టపూర్వకంగా ఐడియా ఇచ్చినది కూడా వీడే. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అంత అయిపోయినా చూద్దాం. ఇది వచ్చి కదా ఏ లేదు మమత, సింపుల్. ఇప్పుడు నువ్వు 5 నిమిషాల్లో ప్రేమిస్తాను అని నువ్వు చెప్పలేదు, పడవ మునిగిపోతుంది. పడవ మునిగిపోయి 2 ప్రాణాలు గాలే కలుస్తాయి. 2 కాదు, 1 ప్రాణం గాలే కలుస్తుంది. నిష్కారణంగా అన్యం పుణ్యం తెలియని ఒక పసివాన్ని చంపుకుంటావా? 5 నిమిషాలే నీకు. 1 సెకండ్ అటు ఇటు అయినా కూడా కంగార్పణం. మాట్లాడుకొని రాలేదా? ఇప్పటికైనా మమతాకి ఐ లవ్ చెప్పలేదా? ఒప్పుకోకపోతే 5 నిమిషాల్లో నేను దుంకేస్తాను, తర్వాత నువ్వు దుంకేని. ఏం చెప్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఐ లవ్ చెప్పలేదా? ఒప్పుకోకపోతే 5 నిమిషాల్లో నేను దుంకేస్తాను, తర్వాత నువ్వు దుంకేని. ఏం చెప్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? చూద్దాము, ఏం చేద్దామని పిలుచుకొని వచ్చావా? మమత, నువ్వు ఉంటే ఎంజాయ్, నువ్వు లేని పక్షంలో నో ఎంజాయ్, ఓన్లీ గోయింగ్ ఉంజాయే. ఎవరు చెప్తాను? పాటలిపి దుంగుతావా? డైట్ దుంగు. 5 నిమిషాలు టైము ఆల్రెడీ చెప్పేది. నేను అసలు మమతాను బాధికుంటే ఎవరిని చేసుకుంటా, మమత ఆల్రెడీ 2 నిమిషాలు అయిపోయింది, ఇంకా 3 నిమిషాలు ఉంది. ఆలోచించుకో. నేను ఆడతావునా? నువ్వు మళ్ళా మొత్తం అంతా చూడు. నువ్వు నేను ఒప్పందం చేసుకొని రాలేదా? నువ్వు నేను ఒకటే డిసైడ్ అయ్యి రాలేదా? నేను రాలా, అసలు ఒప్పుకోలే. 5 నిమిషాల్లో మెసేజ్ వస్తుంది, లేదు చూస్తాడు. ఒకటి ఇద్దరు ఏకాభిప్రాయంతో
నువ్వు 5 నిమిషాలు మెసేజ్ పంపిపోతే అతి ఎక్కువ ఇష్టం నువ్వు వీడికే కాబట్టి వీడు ఫస్ట్ జలదానం తీసేసుకో జలప్రాణం ఎవరు చెప్పినాడే సూసైడ్ చేస్తారు ఇప్పుడు ఇద్దరం మాట్లాడుకొని నువ్వు మన ఇష్టం లేదు నువ్వు ఆ బాబు కోసం బతకవా ఇప్పుడు ఆ బాబు లేకపోతే నువ్వు బతకలేనట్టివి ఆ బాబు లేకపోతే బతకలేనట్టివి బతకగలవా నేను బతకలేను కానీ నాతో పాటు వాడిని కూడా తీసిపోతా నేను బతకలేను కానీ నాతో పాటు వాడిని కూడా తీసిపోతా నాకేమనైతే నువ్వు ఒంటరి అయిపోతావు నువ్వు ఒంటరి అయిన క్షణాన్ని అలుసుగా తీసుకొని దాన్ని బాగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో గుంటనక్కలు కాసుకొని ఉన్నాయి ఆ గుంటనక్కలకి నీ జీవితాన్ని బలి చేయాలని నాకు లేదు అంత సీనియరా ఆడ చచ్చిపోడు ఈ ముద్రస్తాడు ఏ ఊరు అనుకోడు అమ్మా చచ్చిపోయారన్నా అమ్మా మమ్మల్ని చంపేసేవాడు కానీ నువ్వు ఏంటికి వచ్చినావు వాడిని నేను ఎత్తి చుడతా నీళ్ళలేకన్నావా లేదా నేను ఎత్తి చుడతా నీళ్ళలేకన్నావా లేదా అన్నావా మాట్లాడతాను అప్పుడే వద్దు మాట్లాడతాను అప్పుడే వద్దు వెంటనే పోతాము నువ్వు ఎంత ఓవర్ చేసే కొద్దీ అంత త్వరగా మునిగిపోతావు ఉండు నువ్వు వచ్చిన పని అది నీకు నాకే రేటు కుదిరింది 10,000 అన్నావు నేను నువ్వు 10,000 అన్నావు నేను 5,000 ఇస్తా అన్నా అది కూడా నెలకు 2,000 ఇస్తా అని చెప్పిన పాడబాయప్పకు కూడా 3,000 ఇచ్చినా అందుకే అక్కడ కూర్చొని అది మొబైల్ ఏదో నీ ప్రేమ కోసం నేను ఏమన్నా చేస్తాను అని చెప్పి నువ్వు అప్పుడే ఎత్తేద్దు చూడు నీ అబ్బాయి 5 నిమిషాల్లో మెసేజ్ పంపిస్తే బతుకుదాం మెసేజ్ పంపించలేదు చచ్చిపోతాం మనం ఒడ్డుకు కూడా పోలేము మెసేజ్ వచ్చినా కూడా రోజు చెప్పుండు లోపల కొనిమ్మా నువ్వు లేని నాకు బాయ్ బాయ్ పసిపిల్లలు లాస్ట్ టైం చూసుకో ఎందుకంటే నీ కోసం ప్రాణాలు ఇచ్చకైనా సిద్ధం ప్రాణాలు ఎవరు కాపాడు ఎవ్వరు ఉండరు ఎవరు ఉండరు నువ్వు ఎందుకు మమతాకి ఏమని చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు దగ్గరికి పోయి మమతాకి ఏమని చెప్పు మెసేజ్ పెట్టలేదు మెసేజ్ వీడు పకడ్బందీగా అందరినీ చంపాలని స్కెచ్ చేస్తున్నాడు ఇప్పుడు చెప్పు అల్లాడిద్దు నీకు ఎంత ఇష్టం ఉందో చెప్పు నువ్వు ఆ బాబు కోసం ఏం చేయగలవో చెప్పు నీకోసం ఏమని చేస్తాను ప్రాణాలు అనేది తీసే మూమెంట్లో నేనే చచ్చిపోతాను రామ్మా కాపాడమ్మా స్వామి కాపాడమ్మా కాదు నువ్వు ఇప్పుడు ఆ బాబు కోసం చచ్చిపోగలవా ఉండగలవా అది చెప్పు ఏ ముద్రించుకోవడానికి ఉన్నట్టు నీళ్ళలో సాగుకొని పెడితే ఎట్లా చచ్చిపోగలని చెప్తాను ఆ బాబు కోసం ఏం చేయలేవా నువ్వు సావు సరే నాతో పాటు నువ్వు రా అంటాను తప్పేముంది నేను వచ్చి పోతాను ఇద్దరం కూర్చొని 20 minutes టీ స్టాల్ లో డిస్కస్ చేసినాం ఎవరు నా బొంగు చేయలాడా ఆడికి చెప్పినా మమత లేకపోతే ఏం లేరా మనకి ఎవరెవరు తగ్గుతారు మనం బతుకుతామంటే లేదు మమత లేదంటే నేను ముండమోసి సావాల్సిందే నేను నీళ్ళలో మునిగిపోవాల్సిందే నువ్వు వస్తావా రావా అని చెప్పి నేను ఫోర్స్ గా తీసుకొచ్చినాడు అమ్మ సచ్చిగంటే ఇది డూపు చాలా ఏ కుటుంబం నువ్వు చెప్తానని మన ఎవరి మీద చెప్పినారు ఏం చెప్పినాను నువ్వు నీళ్ళలో పిచ్చుకొచ్చిన కథ చెప్పినావు
మనం ఎంజాయ్ చేద్దాము పడవలకి ఎక్కి. ఎంజాయ్ చచ్చిపోవడం కూడా ఎంజాయ్. ఏ, చచ్చిపోయా చావు ఎంజాయ్ రూపంలో జరుపుకుంటా, తప్పేముంది? నేను తప్పేం కాదు. నువ్వు మన వద్దు నాకు ఊపిరాలే. నీకు 2,000 ఇస్తా అని చెప్పినాను, నువ్వు చూస్తే సైలెంట్. మా వ్యాపారం గురించి మాట్లాడుకుంటానంలే. మళ్ళీ మీరా వద్దు వద్దు. కొద్ది లోపలికి చాలా లోతుంది, మళ్ళా వద్దు లోపలికి వెళ్తే పోనీ. మమత, నీ మెసేజ్ వస్తే ముగ్గురం వస్తాం, నీ మెసేజ్ రాలేదు ఇద్దరు వస్తాం. పెట్టాను మెసేజ్ పెట్టు సాగు. వెళ్ళిపోదాము. అక్కడ షార్క్ లో ఉంటాయి. నువ్వు బోటుని ఎవరికరా మాట్లాడుతున్నా అంటే నువ్వు చచ్చిపోతాడు వీడు అని చెప్పినా కూడా నువ్వు మెసేజ్ పంపినంటావు. ఓనే వాడు చచ్చినాకైనా హ్యాపీ డెత్ డే అన్న మెసేజ్ పెడతావా? ఓనే వాడి ఆత్మ కన్నా ఆనందం కలిగిస్తావా? వాడు చచ్చినాక అది వీడిని చంపేకి చంపాలని లేదు, వానికి చచ్చిపోవాలని లేదు. కానీ జీవితం ఇట్లా ఏడ్చింది. జీవితం చావు కోరుకుంటుంది. అది బ్యాలెన్స్ ఉంది లేదు కదా? కాదా? లేదు కదా? కాదా? ఇప్పుడు మనం ఎటు ఫిక్స్ అయినాం కాబట్టి బ్యాలెన్స్ చేయించి అవన్నీ యాక్చువల్గా అయితే సంపదామని ఫిక్స్ అయినాం. మమతా వస్తావా? మమతా నేను ఇప్పుడు ఏమనుకున్నా అంటే ఒక నీటి కోపం చెప్తాను. నువ్వు ఒకవేళ చచ్చిపోతే ఇద్దరు ప్రేమికుల్లో ఒకటి పోయినాడు, రెండో వాడినన్నా బతికించుకో, వాడిని కూడా కోల్పోవద్దు అని చెప్పి నేను ఒక క్రియేట్ చేయాలి డ్రామా చూస్తాను. మీరు చూసుకుంటే అర్థమైందా? చాలా ఇవి నాకు చెప్పినది వేరే, నీ చెప్తాడు వేరే. అసలు మా చచ్చిపోయాలని కాన్సెప్టే లేదు లేదు. ఇష్టపూరితంగా వద్దు, బలంగా వద్దు. వాడే డీసెంట్ ఐస్ క్రీమ్ తిన్నాడు ఆల్రెడీ. టీ స్టాల్ కాడ టీ తాగి బూస్ట్ తాగినాడు. టీ స్టాల్ కాడ తాగినాక ఐస్ క్రీమ్ తిని నేను చల్లగా నీళ్ళలో మునిగిపోతా, నా శ్వాసను వదిలేస్తాను. మెసేజ్ రాలే కదా? నా శ్వాసను వదిలేస్తాను. మెసేజ్ రాలే కదా? నువ్వు పెట్టినాడు బ్యాలెన్స్ లేదంట. అర్థం కాదా నీకు? చంపేది పెట్టాడు ఇట్లా వాళ్ళు ఫ్రెండ్ చేసుకుంటాను కదా. మ్యాచ్ పెడతాడు, నిన్ను కూడా చంపేస్తాడు ఒకేలా వాడుకొని. ఇద్దరి మధ్య పోటీ పోటీ ఉండదు కదా? నేను ఆడ తప్పారా నువ్వు? నేను తప్పుగా ఇస్తాను కదా? నువ్వు తప్ప నేను అస్సలు నేను చేయను. మళ్ళా బాబు పెట్టారంటే బాబు రాడప్ప బాబులు వెళ్తున్నారు. ఎవరు లేరడా ఈ వర్షానికి నువ్వు పైకి లెక్క చూడు, 120 అడుగులు నీకున్నట్టు తీసేస్తానా? నువ్వు ఇబ్బంది పడేదొద్దు. ఒకరు ఇద్దరు ఇద్దరులో ఎవరు అని నువ్వు కృంగిపోయేదొద్దు, నువ్వు బాధపడేదొద్దు. వాడే డెసిషన్ తీసుకున్నాడు, జలార్పణం చేసుకోవాలనుకుంటున్నాడు, నీళ్ళల్లో కలిసిపోవాలనుకుంటాడు. అసలు ఏం చేయలేం. నేను అసలు అనుకోలేదు. అసలు చచ్చిపోతాను, బతుకుతాను మమత. ఆల్రెడీ పడవ మునుగుతుంది. ఇంకా బతికే ఛాన్స్ లేవు.
ఏమో ఇవిడు నేను కాబడే నీకు ఈత రాదు ఒకసారి ఇంకో ట్విస్ట్ సార్ పడవ మునిగిపోతే మీ ఇద్దరిలో ఏ ఊరిలో ఒకరిని కావాలి మీ ఇద్దరు ఏమో మాట్లాడుకోండి కానీ ఎవరిని కాపాడుకోండి మాట్లాడుకోండి గట్టి మాట్లాడుకోండి వద్దొద్దులే మాట్లాడు అట్లా వద్దొద్దులే మాట్లాడు అట్లా మాట్లాడుకోండి మీ ఇద్దరిలో ఎవరు కాపాడాలా ఎవరిని కాపాడాలి వద్దు నాన్న కాపాడు సార్ నాన్న నువ్వే దేవుడా కాపాడినా నా వద్దునా నాన్న వద్దున సార్ చూడనా సార్ కాపాడునా నువ్వేం చెప్తే తింటానా నా ఇంటానా ఏ బేవర్స్ ముండా లోపల ముండా గాజు ముండా ఏ కొచ్చా ముండా ఏ బేవర్స్ ముండా లోపల ముండా గాజు ముండా ఏ కొచ్చా ముండా బేవర్స్తానా ఎన్ని రాజు మనం మాట్లాడుతున్నా ఎన్ని రాజు కావాలి ఇట్లా ప్రొవైడ్ చేసి నీ వల్ల సత్యాలు తీసుకొచ్చావు బేవర్స్ ముండదానా బజార్ దానా ఎన్నిసార్లు ట్రై చేయాలా ఎన్నిసార్లు మాట్లాడుకున్నావా నీ వల్ల మాట్లాడతా కానీ నువ్వు ఏమని ఏ చిల్లరనా గోపుకుండా లోపల ముండదానా చిత్తగారికుండా గాజుకుండా మళ్ళీ ఆ 10 మంది చూసినావా మీ బంధువులు ఎవరితో బోట్ రైడ్ ఉంది ఇద్దరు పోండి అని నువ్వు మంచి కోసం చెప్తే ఈ నా కొడుకు బజార్ దాకా చూడు ఎట్లా చెప్తాడు ఎక్కడైనా ఎట్లా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వీడు బోట్ రైడ్ ఫ్రీగా చేసుకోండి అని చెప్పి నువ్వు పర్మిషన్ ఇప్పిస్తే వీడు నిజంగానే లేపేస్తాను అది కూడా నీకోసం పాప ఇస్తే నువ్వు తిడతావా బాయ్ బాయ్ बाय बाय टाटा गुड बाय गए